హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉన్నాను. బెంగళూరులో అథెంటిక్ టిఫిన్స్ దొరికే ఓ మంచి ప్లేస్కు ఈరోజైతే నేను మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే శంకర్ మఠ్ దగ్గరలో ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కాఫీ బార్. ఈ కాఫీ బార్లో 4 రకాల ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఎరగదీస్తుందట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి అసలు ఆ బ్రాహ్మిన్స్ కాఫీ బార్ కథ ఏంటి, అలాగే అక్కడ దొరికే ఆ టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? ఏమో భగవంతుడి కృప అంతే. తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. కొంచెంగా వస్తుంది. రెగ్యులర్గా తిరుమల వెళ్తాము. తిరుమలకి వెళ్తుంటారు రెగ్యులర్గా. ఓకే అండి, ఓకే. ఏంటి సార్ ఈ బ్రాహ్మిన్స్ కాఫీ బార్ ఎప్పుడు పెట్టారు, అసలు దీని జర్నీ ఏంటి? 1965 జనవరి 27 మన ఫాదర్ కేవి నాగేశ్వరరావు, ఇప్పుడు లేవు, వాళ్ళు మన మదర్ కేఎన్ సరస్వతి, మన ఎల్డెస్ట్ బ్రదర్ శంకర్ నారాయణ అన్ని చేరుకొని స్టార్ట్ చేసినారు. అప్పుడు నాకు 1 year and 4 months. 1 year 4 months. ఇప్పుడు ఆల్మోస్ట్ 59 years జరిగింది. నడుస్తూ ఉంది భగవంత కృప. సార్ కేవలం చాలా తక్కువ ఐటమ్స్ ఫస్ట్ నుంచి అంతేనండి? అప్పుడు ఒకే ఒక షట్టర్స్ ఉంటుంది, ఒక కార్ షెడ్. ఆ కార్ షెడ్ లో అబౌట్ 179 square feet అంతే. అక్కడ ఉండేదే జగం అంతే. దానికోసమే అక్కడ స్టార్ట్ చేసింది ఓన్లీ 4 items. ఇడ్లీ, వడ, ఉప్మా, కేసరి బాత్. అప్పుడు సాంబార్ కూడా లేవు. ఏమంటే సాంబార్ పెడితే వేడిగా ఉంటుంది కదా, చేతిలో పెట్టుకునే కాయలేదు. దానికోసమే ఓన్లీ చట్నీ అండ్ కారాబాత్ బికేమ్ వెరీ ఫేమస్. దానికోసమే ఓన్లీ 4 items. ఎప్పుడు కారాబాత్ తినాలంటే వాళ్ళు వస్తారు, ఇడ్లీ వడ తినాలంటే వాళ్ళే వస్తారు. రెగ్యులర్గా అట్లే వస్తుంది. ఇప్పుడు ఇది యాడ్ చేసింది 11 years అయింది. ఏదండి ఈ షాప్? అడిషనల్ ప్లేస్. ఓకే. మన బిల్డింగ్ ఓనర్ హౌస్ వాళ్ళు మాకే ఇచ్చేసి ఇప్పుడు 11 years అయింది. ఇది కూడా చాలా చిన్న ప్లేసే, ఇది కూడా ఏం పెద్ద ప్లేస్ అయితే ఏం కాదు. బట్ మీ 4 items అసలు ఇంతమంది పబ్లిక్ని ఎలా? అప్పటి నుంచి అందరికీ తెలుసు ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది, సర్వీస్ బాగుంటుంది, హైజీన్గా ఉంటుంది. దానికోసమే అందరూ అవుట్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు కూడా రెగ్యులర్ ఎయిర్పోర్ట్ నుంచి దిగేసి నేరుగా ఇక్కడే వచ్చేస్తారు టిఫిన్ చేయడానికి. అసలు ఒక చైర్ లేదు, టేబుల్ లేదు, అసలు సూపర్. అలా నిలబడి స్టాండింగ్ అండ్ ఈటింగ్, నించుకొని తినేది సిస్టమ్ నేమే బెంగళూరుకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది. అప్పుడు అందరూ ఎవరు వస్తారు, సీటింగే ఉంటే జగన్ల ఎవరు వచ్చేలేదు, స్టాండింగ్లో ఎట్లా వస్తారంట అందరికీ ఆశ్చర్యము. భగవంత ఆ టైంలో మాకు కొంచెం చాలా ఆశీర్వాదం ఇచ్చినారు. జరుగుతూ ఉంటుంది. చట్నీ ఓన్లీ చట్నీ స్పెషల్. చట్నీ ఫేమస్, ఇడ్లీ ఫేమస్, వడ క్రిస్ప్గా ఉంటుంది, ఉప్మా బాగుంటుంది, కేసరి బాత్. ఓన్లీ 4 items. కాఫీ కూడా చాలా బాగుంటుంది. అందరూ కాఫీకి వస్తారు. మార్నింగ్ వాకింగ్ చేసుకొని అందరూ ఇక్కడే వచ్చేస్తారు. ఎన్ని గంటలకు ఉంటుందండి ఇది? మార్నింగ్ 6కి ఓపెన్ చేస్తాము. 6కే ఓపెన్ చేస్తారు. 5:59. నేను చెప్పేదే అట్లా 1 minute అర్లీ. డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్. వెరీ డిసిప్లిన్. ఓకే. మళ్ళీ 12 o'clock షార్ప్ క్లోజ్. 12:01 కూడా వస్తే కూడా ఎవరికి ఇచ్చేలేదు. అండ్ మళ్ళీ 3 o'clock ఓపెన్ చేసి 7 షార్ప్ క్లోజ్ చేసి సాయంత్రం కూడా ఇవే సేమ్ ఐటమ్. అసలు చాలా ఇంతమంది క్రౌడ్ చూస్తుంటే నాకు అసలు ఏమీ లేదు. ఈ రోజు తక్కువ, ఇంకా ఈ రోజు తక్కువ. ఈ రోజు ఎట్లా ఉన్నారంటే ఈ రోజు ఏమి క్రౌడే లేవు. చక్కగా తీసుకుంటున్నారు. రెస్టారెంట్ ఉంది, నేను లోపల పోతాను, నేనే సర్వీస్ చేస్తాను. తీసుకుంటున్నారు. అలా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ రోడ్డు అంతా కూడా కూర్చుంటున్నారు చక్కగా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ. వాళ్ళు 3 minutes ఎక్స్ట్రా ఎవరికి వెయిటింగే లేవు. పక్కన టోకెన్ తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఎన్ని పార్సల్ కూడా వస్తాయి, ఎన్ని మెంబర్ కూడా వస్తే కూడా ఇమ్మీడియట్గా చేస్తాం. ఈ మై ఫస్ట్ కస్టమర్ సిన్స్ ఫస్ట్ డే. నమస్కారం. మొదలైన నుంచి వస్తాను. తెలుగులో మాట్లాడండి. తెలుగు వస్తుందా సార్? చెప్పండి. అయ్యో సూపర్, తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నారు సార్. ఈ బ్రాహ్మిన్స్ కాఫీ బార్లో టిఫిన్స్ గురించి మీ రివ్యూ. మేము ప్రతిరోజు వదులుగా వస్తాను. నేను ఆదివారం రాను, ఎలాంటి ఆదివారం రజా. ఆదివారం సెలవు కదండి. ఓకే. స్టార్టింగ్ నేను ఈ హోటల్ ఓపెన్ అయింది 1965 ఇస్వి. మొదటి దినం ఇంకా వస్తూ ఉన్నాను. ఫస్ట్ డే నుంచి. ఎస్. సూపర్ సార్, గ్రేట్. ఏం బాగా నచ్చుతుంది సార్ మీకు ఈ హోటల్లో? మాకా ఇట్ ఈస్ ప్యూరిటీ.
శుద్ధమైంది, ఆరోగ్యమైంది, ఏదొకటి తొందర కాక ఉండేట్లా పదార్థాలు యూజ్ చేస్తారు. వాళ్ళు ఆ బడ్జెట్కు దాంట్లో కాంప్రమైజ్ చేసేలే. వేరే ಯಾವ సరుకులు తీసుకున్నా కూడా ఇట్ విల్ బి కరెక్ట్. మన ఫ్యామిలీ అన్నీ ఎడ్యుకేటెడ్, అందరూ హోటల్లో ఉంటారు. మన ఫ్యామిలీ నుంచి ఆల్మోస్ట్ 32 హోటల్స్ ఉన్నాయి సార్. ఎంప్లాయ్మెంట్ 1500 ఎంప్లాయ్మెంట్ అయింది మన ఫ్యామిలీ నుంచి. వావ్, రియల్లీ వెరీ గ్రేట్ సార్. అంటే ఆ హైజీన్ మెయింటైన్ చేస్తే, క్వాలిటీ మెయింటైన్ చేస్తే, ఆ టేస్ట్ కూడా ఆటోమేటిక్గా సక్సెస్ అనేది ఉంటుందని. ప్లేస్ కూడా ఒక అడ్వాంటేజ్. ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ ఇది ఓపెనింగ్ టైం అన్నీ బాగుంటాయి. మేము 30 ఏళ్ళ నుంచి వస్తాం సార్ కాఫీకి. కాఫీ టిఫిన్కి రెగ్యులర్గా వస్తాము. 2 టైం వస్తాము, 2 టైం 3 టైం వస్తాము మేము. టిఫిన్ ఖరాబాతు, ఇడ్లీ వడే అంత చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. A1 క్వాలిటీ, దాంట్లో రెండో మాటే లేదు. 1972 నుంచి వస్తూ ఉన్నాను రెగ్యులర్. ఇక్కడ నేను వచ్చేది ఎలా అంటే ఇక్కడ టిఫిన్, ఇక్కడ ఆరోగ్యమైన తిండి చిక్కి నుంచి చెప్పి వచ్చేది. ఆమెడికి యజమానులది ప్రీతి విశ్వాసము జాస్తి మాకి, దాని నుంచి రెగ్యులర్ ఇక్కడ. థ్యాంక్ యూ. బెంగళూరులో ఉన్నటువంటి ఈ బ్రాహ్మిన్స్ కాఫీ బార్లో కేవలం ఈ 4 ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, బట్ చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే అసలు ఇక్కడ ఒక కుర్చీ లేకపోయినా కానీ నిలబడి తినేసేంత ఫేమస్ అనమాట. చాలామంది అంటే ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి ఇక్కడ ఎంతసేపు అయినా నిలబడి ఇట్లా మంచి టిఫిన్స్ని, అంటే మంచి అథెంటిక్ టిఫిన్స్, టేస్టీ టిఫిన్స్, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఇది ఉదయం కూడా ఉంటుంది, అఫ్కోర్స్ ఈవినింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. ప్రస్తుతం నేనున్న ఈ అడ్రస్ వచ్చి శంకర్ మట్ దగ్గరలో ఉంటుందట. శంకర్ మట్ రోడ్డు కూడా ఇది రంగారావు రోడ్ అని కూడా అంటారు. రంగారావు రోడ్ నెంబర్ 1లో బెంగళూరులో ఈ బ్రాహ్మిన్స్ కాఫీ బార్ ఉంటుంది. ఇది 1965లో స్టార్ట్ అయింది. సుమారు 59 సంవత్సరాలు అవుతుంది, దగ్గర దగ్గర 60 ఏళ్ళు. ఈ 60 ఏళ్ళ నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా ప్రజెంట్ అయితే సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఉన్నారు. ఇడ్లీ మీద కూడా మళ్ళీ చక్కగా వెన్న పోస్తున్నారు. బెంగళూరులో నాకు బాగా నచ్చింది ఏంటంటే చట్నీ చాలా పలచగా ఉండి అందులో మళ్ళీ కరివేపాకు చిన్న చిన్న పీసెస్ మనం చూడొచ్చు. కరివేపాకు అట్లాగే పచ్చిమిర్చి కాంబినేషన్లో చాలా పలచగా ఈ చట్నీ అయితే చేస్తున్నారు. వడ అయితే మాత్రం చాలా క్రిస్పీ లుక్ కనిపిస్తుంది. అసలు చాలా ఎప్పుడెప్పుడు తిందాం అన్నట్టుగా ఉందన్నమాట వడ. కారాబాత్ అంటే ఉప్మా. ఇక్కడ అంటే మనకి టమాటా బాత్ అట్లా ఎలా అనుకుంటామో ఇది కూడా కారాబాత్. కొంచెం వెజిటేబుల్స్ వేసి ఉప్మా రవ్వతోనే ఇది కూడా చేస్తారు. సేమ్ చట్నీతో దీన్ని కూడా సర్వ్ చేస్తున్నారు. కేసరి బాత్ స్వీట్, ఇది స్వీట్ ఐటమ్. బాబా కేసరి బాత్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. సరే, ఫస్ట్ ఇడ్లీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎంత సాఫ్ట్ ఉందంటే అలా చాలా మెత్తగా దూది మాదిరి ఉంది. చట్నీ మాత్రం లిటిల్ బిట్ స్పైసీ, సూపర్ స్పైసీ. పక్కగా ఆ కరివేపాకు ఫ్లేవరు, ఆ పచ్చిమిర్చి ఫ్లేవరు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఆ పెదాల మీద ఉంది ఆ కారం, భలే ఉంది. చక్కగా వెన్న కూడా, వెన్న పూస ఇంకా మెత్తగా ఉంటుంది. ఆహా, స్వచ్ఛమైన వెన్న మంచి సాఫ్ట్ ఇడ్లీ మీద పోసుకుని ఆ కారం చట్నీ కాంబినేషన్లో తింటుంటే ఒక రేంజ్లో ఉంది. చట్నీలో చిన్న చిన్న ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఈ మూడింటి కాంబినేషన్తో చట్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది బాస్. నెక్స్ట్ ఫేమస్ ఐటమ్ వడ కూడా చాలా క్రిస్పీ లుక్ అయితే కనిపిస్తుంది. ఫస్ట్ ఇంకా చట్నీ పోద్దాం మీద. సాంబార్ ఇడ్లీ మాదిరి తింటే ఈ వడ అంటే చాలా క్రిస్పీగా కనిపిస్తుంది. చట్నీలో బాగా నానితే బాగుంటుంది. బాబా మామూలు క్రిస్పీ కాదనమాట, అలా కరకరలు ఆడుతూనే ఉంది.
బెంగళూరు ఫేమస్ కారాబాత్ అయితే మాత్రం చాలా టెంప్టింగ్గా మంచి టమాటా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, క్యారెట్ చాలా రకాలు వేసి చక్కగా ఈ ఉప్మా రవ్వతో ఈ కారాబాత్ అయితే తయారు చేశారు. బాబా నెక్స్ట్ లెవెల్ కారాబాత్ అండి. ఎస్పెషల్లీ ఉప్మాలో చిన్న చిన్న పప్పులు ఇవన్నీ చాలా మంచి టేస్ట్ ఉన్నాయి. దీంట్లో మినప్పప్పు ఇలాంటివన్నీ చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వేశారు. ఇది ఇడ్లీ వడ కంటే కూడా ఈ కారాబాత్ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అదిరిపోయింది. మంచి ఆ స్పైసీ చట్నీ తిన్న తర్వాత ఇలాంటి మంచి స్వీట్ తింటే శాంతిస్తుంది అనమాట నాలుక. కిస్మిస్, నెక్స్ట్ జీడిపప్పు కూడా ఉంది. జీడిపప్పు చిన్న చిన్న ముక్కలు వేసారు. యాక్చువల్గా జీడిపప్పు గుళ్ళో ప్రసాదం అన్నట్టు ఉంది. ఆహా, ఆ పైనాపిల్ ఫ్లేవరు, కిస్మిస్ అన్నీ కలిపి వదిలిపోయింది స్వీట్. ఓవరాల్గా ఈ బెంగళూరు బ్రాహ్మిన్స్ కాఫీ బార్లో పేరుకు తగ్గట్టే ఏమాత్రం తగ్గకుండా హైజీన్లో కానీ, క్వాలిటీలో కానీ, టేస్ట్లో కానీ అన్నిట్లోని కూడా ది బెస్ట్ అనిపించుకుంటున్నాయి ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం. ఈ బ్రాహ్మిన్స్ కాఫీ బార్లో మంచి అథెంటిక్ హైజీన్ బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రైసెస్ కూడా ఓకే. బెంగళూరులో మరి అది రీజనబుల్ అనే నేను అనుకుంటున్నాను. సింగిల్ ఇడ్లీ 18 రూపీస్ అట్లా ఉంది. బట్ బెంగళూరు లాంటి సిటీలో కొంచెం ఆ మాత్రం కాస్ట్ ఉండడం అనేది సహజం. సో రీజనబుల్ అయితే నేను అనుకుంటున్నాను. 18 టు హైయెస్ట్ వచ్చి 30 రూపీస్ వరకు ఉన్నాయి అనుకుంటున్న ఐటమ్స్. ఇక్కడ మస్ట్గా ట్రై చేయాల్సింది ఏంటంటే ఈ టిఫిన్స్ అన్నీ తినేసిన తర్వాత కాఫీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి. ఎందుకంటే కాఫీ టేస్ట్ అంత బాగుంటుందట. బ్రాహ్మిన్స్ కాఫీ బార్లో అదిరిపోయే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐటమ్ ఇదే అనమాట. కాఫీ కూడా కాఫీ నుంచి వచ్చే ఆ సువాసన కూడా ఎంత పరిమళాలు వెదజల్లుతుందంటే మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. ఇది కదా కాఫీ అంటే అని అనిపిస్తుంది అనమాట. ఇన్నాళ్ళు కాఫీ ఏదేదో తాగేసి అక్కడక్కడ అనుకుంటున్నాను. నొరగా చూడండి, భలే ఉంది. అసలు కరగట్లేదు అది. ఆహా, వరేవా, అమేజింగ్ కాఫీ అండి. ఇలాంటి కాఫీ ఒకటి పడితే ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుందంటే అంత రిఫ్రెష్మెంట్ ఉంటుంది. చాలా బాగుంది. ఓవరాల్గా బెంగళూరులో బ్రాహ్మిన్స్ కాఫీ బార్లో టిఫిన్స్ అదిరిపోయాయి. ఎస్పెషల్లీ ఆ చట్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ చట్నీతో ఏ టిఫిన్ తిన్నా అదిరిపోద్ది అనమాట. ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో, గారె అంటే వడ అంటారు, వడ అంత క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంది. అలాగే కారాబాత్ అయితే మాత్రం అది ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. రెండింటికంటే కేసరి బాత్ పైనాపిల్ ఫ్లేవర్లో అదిరిపోయింది. చివరిలో తాగుతున్న ఈ కాఫీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది ఓవరాల్గా బెంగళూరు బ్రాహ్మిన్స్ కాఫీ బార్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.